అండి. రోజు రాత్రిపూట ఈ యొక్క గార్డెన్‌లో ఉన్న ఫ్లవర్స్ చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఎంత అందంగా కనిపిస్తున్నవి. దేవుని సృష్టి ఎంత గొప్పగా ఉందో చూస్తుంటే. ఇది చూడండి. ఇది అసలుకి ప్లాస్టిక్ లాగే ఉందండి చాలా చక్కగా. ఇప్పటికి ఇది వచ్చి కూడా 1 వీక్ అయిపోతుంది. అలాగే ఫ్రెష్‌గా ఉంది. చూడండి. అలాగే ప్లాస్టిక్ లాగా ఉందండి ఫ్లవరు. రియల్ ఫ్లవరే. ఇదిగోండి పాట్ కూడా. ఇదిగోండి పాట్. చాలా బాగున్నాయండి మొక్కలు చూడడానికి. సన్నజాజులండి ఇవి. ఇంకా తీయలేదు. మంచి స్మెల్ వస్తుంది. చెట్టుకుంటేనే కొంచెం అవి హ్యాపీగా ఉన్నటువంటిది. మంచి స్మెల్ కూడా వస్తున్నాయండి. కొన్ని తీసి వీలున్నప్పుడు తీసి కొంచెం కప్పులేసి పెడతాను. అప్పుడప్పుడు కుట్టుకుంటాను. చూడండి అన్నిటికీ వచ్చేయండి చక్కగా. కొన్ని మొక్కలు చూపిస్తానండి. గార్డెన్లో ఉన్నాయి. ఇక్కడ కనకాంబరాలు కూడా వచ్చినాయండి చక్కగా. చూడండి మల్లె మొగ్గలు. ఇదిగోండి ఎంత తెల్లగా కనిపిస్తున్నాయండి మల్లె మొగ్గలు. అవి చాలా చాలా స్మెల్ అండి. భలే స్మెల్ వస్తాయి అసలుకి. చాలా బాగా స్మెల్ వస్తాయండి ఇవి. చుక్కల్లాగా ఉన్నాయండి అసలుకి. ఇవి కొన్ని కనకాంబరాలు కూడా వచ్చినాయండి చక్కగా. పగులు బాగా కనిపిస్తాయండి ఇవి కనకాంబరాలు. నైట్ మాత్రం ఇవి తెల్లయండి. గులాబీలు, వేరుజాజులు, చాలా సన్నజాజులు కానీ చాలా అందంగా కనిపిస్తాయి. నక్షత్రాలాగా ఉంటాయండి. చాలా బాగున్నాయి. దేవుని సృష్టి ఎంత గొప్పగా ఉందని తెలుస్తూ ఉంటుంది ఇలాంటివి చూసినప్పుడు. ఇది కూడా కొబ్బరి చెట్లాగా ఉందండి. ఇది వేరే చెట్టు అండి. ఇది చాలా బాగుంటుంది. 2 షేడ్స్ వస్తాయి. రెడ్ అండ్ వైట్. ఇది బాగుంటుందండి. ఎక్కువ ఫారిన్ కంట్రీలో ఉంటుంది. ట్రీ బాగుంటుంది. చూడండి. చూడండి రాణి కలర్ రెడ్గా ఉంటాయండి. డే టైం అయితే బాగా రెడ్గా ఉంటుంది. ఇప్పుడు పింక్ షేడ్లో ఉన్నాయండి. పింక్ అండ్ వైట్ షేడ్లో. ఇది చిన్నదే అండి. చూడండి చిన్న కొమ్మకి ఎన్ని వచ్చాయి. ఇది వేరేదండి. ఇది ఒకప్పుడు కలకత్తా మొక్క అనేవాళ్ళండి. ఇది కలకత్తాలో తెచ్చామని చెప్పేవాళ్ళు. ఇంకా వస్తుందండి దీనికి ఫ్లవర్స్. ఇప్పుడే యాంగ్ ప్లాంట్లో ఉంది ఇది. ఇక్కడ ఇంకొకటి వచ్చిందండి. ఇది కొంచెం చీడగా ఉంది.
పగలే కదండి, రాత్రిపూట కూడా ఈ పూలు యొక్క ఎంతో అందంగా కనిపిస్తున్నాయండి అసలుకి. ఇది బ్రౌన్ ప్లాంట్ అండి. ఇది దీంట్లో కూడా ఫ్లవర్స్ వస్తాయండి. ఇది బ్రౌన్దే, కొన్ని వాడిపోయినాయి చూడండి. వైట్ వస్తాయండి, బ్రౌన్ అండ్ వైట్. ఇది వేరేదండి, ఇది బాగా వాడిపోయింది. మార్నింగ్ టైం బాగుంటుంది, ఇది నైట్ టైం ఇది క్లోజ్ అయిపోతుంది. ఇది క్రోటన్ అండి, ఇది క్రోటన్ మొక్క. ఇది కొబ్బరి చెట్టు కింద ఉండటం వల్ల ఆకులు ఇలాగ వచ్చాయండి. ఇది 2 చెట్లు ఉన్నాయి కలిసి. ఇది రాణి కలర్ వైట్ అండి. ఇది ఇంకో చెట్టు అండి. ఇది చాలా అద్భుతంగా ఉందండి. ఇది అసలు పింక్ అండి, బాగా పింక్. ఈ చెట్టు పేరు తెలియదండి నాకు, ఏదో అంటారు. దీని ఫుల్గా వస్తుందండి ఫ్లవర్స్. టమాటా చెట్టు అడ్డం పడింది, ఇది ఫుల్గా ఉంటుంది. ఇవి బులుగు వంకాయలు అండి, బ్లాక్ అంటారు కదా బులుగు వంకాయలు. బట్ టేస్ట్గా ఉంటాయి అంటండి. విజయవాడ నుంచి తెచ్చేసారు. ఒక అంకుల్ ఇస్తే ఇచ్చారండి మొక్కలు, అక్కడి నుంచి తెచ్చుకుంటారంట అంకుల్. ఈయన పిలిచి ఇచ్చారు మొక్కలు. మళ్ళీ మొగ్గలు కట్ చేద్దామండి. ఎక్కువ లేవు, కొన్ని ఉన్నాయి, చాలు. మంచి సువాసన ఉంటుందండి. చూడండి, చక్కగా నక్షత్రాలాగా ఉన్నాయి. ఇగోండి కనకాంబరాలు. ఇవి మద్రాస్ కనకాంబరాలు అంటారు కదండి, అవన్నీ ఎప్పుడు పూస్తూనే ఉంటాయి. చిన్న కొమ్మకే కొమ్మ వేసుకుంటే చాలండి, వస్తూనే ఉంటాయి. ఇవ్వండి, ఇలా ఇచ్చిన మొగ్గలే తీసుకుందాము. ఇక్కడ ఒకటి ఉందండి. కనకాంబరాలు చెట్టుగా పెట్టేస్తానండి, చాలా అందంగా ఉంటుంది. ఎక్కువ రోజులు ఉంటాయండి అవి. ఇదిగోండి, ఇక్కడ ఇంకో చెట్టు ఉందండి. చూడండి, ఈ సమ్మర్లో మల్లె మొగ్గలేనండి చాలా ఫేమస్. ఇంతేనండి, అయిపోయింది. థ్యాంక్స్ అండి. ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి. ప్రైజ్ లార్డ్. లైక్ చేసి షేర్ చేయండి.